ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? అసలు గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్లో ఉంచిన లక్షల ఎకరాల అసైన్డ్ భూముల పునఃపరిశీలన వెనుక దాగి ఉన్న మర్మం ఏంటి? ఏపీ భూ వ్యవహారాల్లో పారదర్శకత కోసం సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాలేంటి? ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రీహోల్డ్ లో ఉంచిన అసైన్డ్ భూములు 22A రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునః పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పనితీరులో ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో అధికారులు గ్రీవెన్స్ల పరిష్కార నివేదికను సీఎం ముందుంచారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు తమ శాఖకు మొత్తం 5,28,217 ఫిర్యాదులు అందాయని, వాటిలో ఇప్పటికే 4,55,189 పరిష్కరించామని సీఎంకు వివరించారు. మరో 73,000 ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందన్నారు. మరోవైపు 22A ఫ్రీహోల్డ్ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. నేను ఇంతకుముందు చెప్పినది ఫ్రీ హోల్డ్ జియో నంబర్ 596 35 దీని కింద అప్పుడు ఇచ్చారు. 11 లక్షల మంది మనకు పెట్టుకున్నారు. దాంట్లో ఇల్లీగల్గా లేకపోతే కొన్ని అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ రకరకాల కేటగరైజ్ చేశాయి. 7-8 కేటగిరీస్లో జరిగినాయి. జియోఎం కూడా దాని మీద ఒక నివేదిక తీసుకొచ్చింది. రేపు 11వ తారీఖు జియోఎం కూడా ఉంది. దాని తర్వాత వితిన్ 1 మంత్ దాని మీద కూడా డెసిషన్ తీసుకుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాకపోతే ఇది కాకుండా ఇంకా ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ ఇచ్చినా 35 లక్షల ఎకరాలు అసైన్ చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు బయటకు వచ్చినాయి 11 లక్షలే. దాంట్లో ఫ్రీ హోల్డ్ కాకముందే కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ డెఫినెట్గా ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22A నుంచి తొలగించాలని తెలిపారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి వెబ్లాండ్ 2.0లో వివరాలు నమోదు చేశామన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఏపీలోని అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నెల రీసర్వే పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు రాష్ట్రంలో 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలను ఆధార్తో అనుసంధానిస్తున్నట్లు అధికారులు చెప్పగా సీఎం అభినందించారు. దీనివల్ల అనర్హులను గుర్తించడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.